ఒకసారి చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్దామా? చేతులు ఊపుతూ చెప్పండి, ఊపుతూ చెప్పండి. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి జకర్యా పుస్తకం 9వ అధ్యాయం 12వ వచనాన్ని మనం చదువుకొని దేవుని పరిశుద్ధ గ్రంథంలో సహోదరి చదువుతున్నారు. 781వ పేజ్ నంబర్ 12వ వచనం. బంధకములలో పడి ఉండి నిరీక్షణ గలవారలారా, మీ కోటను మరలా ప్రవేశించుడి. రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియజేయుచున్నాను. ఈ వాగ్దానాన్ని బట్టి గంభీరంగా చప్పట్లు కొట్టి ప్రభును ఘనపరచాలి. రెండింతల మేలు కలుగుటకై ప్రభువు మనకు ద్వారాలు తెరుచునుగాక. క్రీస్తునందు నా సహోదర సహోదరీలారా, భూప్రపంచంలో క్రైస్తవులు అనబడిన వారికి ఎన్నో శ్రమలు, అవమానాలు, కష్టాలు, శోధనలు కలుగుతూనే ఉంటాయి. యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పారు, లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకొనుడి అన్నారు. చదవబడిన దైవ వర్తమానంలో భక్తుడు జకర్యా ఆత్మచేత నింపబడి కొన్ని విలువైన సత్యాలు మాట్లాడుచున్నారు. అవేమనగా బంధకాలలో పడి ఉన్న వారిని గురించి ఆత్మదేవుడు చెప్పిన మాటలు. చాలామంది క్రైస్తవులు బంధకాలలోనే ఉన్నారు. తెల్ల బట్టలు ధరించిన మాత్రాన బంధకాలు లేవని మనం చెప్పటానికి వీలు లేదు. ప్రతి విశ్వాసి కూడా ఏదో ఒక బంధకములో కూరుకుపోయి బయటపడలేని పరిస్థితి. అయితే పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్న మాట ఏమిటంటే, బంధకాలలో ఉండి కూడా దేవుని కొరకు నిరీక్షణ కలిగిన ప్రతి ఒక్కరికి దేవుడు రెండింతల మేలు కలుగ చేయును. ఆమేన్. ఏమిటి ఆ బంధకాలు అంటే, వ్యాధులనే బంధకాలు కొందరు కలిగి ఉన్నారు. మరికొందరు అప్పులనే బంధకాలలో కొందరున్నారు. సమస్యల సుడిగుండాలలో కొందరున్నారు. ఎవరికి చెప్పుకోలేక తల ఉంచుకొని బంధింపబడిన వారై నలిగిపోతున్న వారు ఎందరో ఉన్నారు. అయితే వారందరి బంధకాలలో ఎవరు కృంగిపోతున్నారు? ఇంకెంత కాలము ఈ వ్యాధులు, ఇంకెంత కాలము ఈ సమస్యలు, ఇంకెంత కాలము ఈ అవమానాలు, ఇంకెంత కాలము ఈ బంధకాలు అనేసి చాలా మంది జీవితం మీద విరక్తి కలిగి దేవుని వాగ్దానం కొరకు కనిపెట్టుకొనక జీవితం మీద విరక్తి కలిగి జీవితాన్ని ముగించుకోవాలని ఆలోచన. దేవుని పిల్లలు అలాగూ చేయకూడదు, దేవుని బిడ్డలు అలాగూ చేయకూడదు. ఓడిపోయిన బంధకాలలో నువ్వు ఉన్నప్పటికీ మేలు కలగజేసే దేవుడు నీకున్నాడు. స్తోత్రం చెప్దాం. రెండింతల మేలు కలగజేసే దేవుడు నీకున్నాడు. అది ఎలాంటి బంధకమైనా, నువ్వు పడుతున్న బంధకాలలో నిన్నెవ్వడు విడిపించలేని బంధకములో నువ్వు ఉన్నప్పటికీ కూడా నిరీక్షణ కలిగి ఉంటే, ధైర్యముగా దేవుని కొరకు నిలబడగలిగితే, కొంతమంది ఏం చేస్తారంటే ఆత్మహత్య చేసుకుంటే బాగుంటుంది, ఈ సంసారం నేను చేయలేను, ఈ వ్యాధులు నేను భరించలేను, ఈ కష్టాలు, ఈ అప్పులలో నేను బ్రతకలేను అని నిర్ణయాలు తీసుకుంటారు.
అయితే ఒక మాట మీతో చెప్తాను. నిరీక్షణ కలిగి ధైర్యముగా ఎవరైతే నిలబడతారో, బైబిల్ చెప్తున్న మాట, బంధకాలలో పడి ఉండియో నిరీక్షణ గల వారలారా, నిరీక్షణ కొరక ఎదురు చూచు వారలారా, దేవుని వాగ్దానం కొరకు కనిపెట్టుకున్న వారలారా, రెండింతల మేలు మీకు కలుగజేసేది. స్తోత్రం. గంభీరంగా మరలా దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి స్తుతి కలుగునుగాక. నీ జీవితంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. పైకి బాగానే కనపడుతున్నావు, నవ్వుతున్నావు, పలకరిస్తున్నావు, కానీ మనసులో ఉన్న వ్యాధిని, మనసులో ఉన్న రోగాన్ని, మనసులో ఉన్న వేదనను ఎవ్వరూ గుర్తుపట్టడం లేదు. అయితే గుర్తుపట్టే దేవుడు నీకున్నాడు. ఆమేన్, ఆమేన్. నిన్ను కలగజేసిన వాడు, నీవు నా సొత్తు అని పిలిచినవాడు, నేను నిన్ను కని ఉన్నాను అని చెప్పినవాడు, నేను నీకు తోడై ఉంటానని చెప్పిన దేవుడు నీకున్నాడు. నిరీక్షణతో నిలబడు, విశ్వాసముతో ప్రభు కొరకు కనిపెట్టు. తగిన సమయములో దేవుడు నీకు రెండింతల మేలు చేస్తాడు. ప్రియ దేవుని సంగమా, యోబు గ్రంథం 40వ అధ్యాయము 10వ వచనాన్ని ఒకసారి గమనించండి. యోబు గ్రంథం 40వ అధ్యాయము 12వ వచనం. యోబు గ్రంథం 42 10వ వచనం. మరియు యోబు తన స్నేహితులను చూచి ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసి, మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే రెండింతలు అధికముగా, రెండింతల మేలు, రెండింతల ఆస్తి, రెండింతల గౌరవం, రెండింతల పలుకుబడి, రెండింతల మేలు ప్రభు యోబునకు కలుగజేశాడు. ఈరోజు దేవుని యొక్క సన్నిధిలో ఆయన మాటలు వింటున్న నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. యోబునకు కలిగిన ఎన్నో సమస్యలు, తన భార్య, కట్టుకున్న భార్య చచ్చిపో అని చెప్పింది. పిల్లలు 10 మంది పిల్లలు చనిపోయారు, ఆస్తి అంతా పోయింది, సరైన శరీరము కూడా లేదు, సరైన ఆరోగ్యం లేదు, ఉండటానికి ఇల్లు లేదు, పనివాడు పలకలేదు, స్నేహితులు వచ్చి అవమానపరుస్తున్నారు, వేదనకు గురి చేస్తున్నారు. నిప్పు మీద ఆజ్యం పోసినట్టుగా మరింతగా యోబును కృంగదీస్తున్నారు. అయితే యోబు అనుకోలేదు ఏమని, ఈ జీవితం జీవించే కంటే, ఈ అవమానం భరించే కంటే, ఈ నిందలు పడే కంటే, ఈ మాటలు వినే కంటే, ఈ సంసారం చేసే కంటే చచ్చిపోయేది మేలు అనుకోలేదు. నేను చావను, సజీవుడనై నేను ఆయన కీర్తిగానం చేస్తాను. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మరణము వరకు నేను యథార్థతను విడిచిపెట్టను. పట్టుబట్టి ప్రభు దగ్గర కూర్చున్నాడు. ఈరోజు ఎవరో సహాయం చేస్తారని, ఎవరో మేలు చేస్తారని, ఎవరో ఆదరిస్తారని, ఎవరో నీ పక్షాన మాట్లాడతారని నువ్వు మనుషుల కొరకు ఎదురు చూస్తూ ఉంటే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఎవ్వరూ నీకు సహాయం చేయరు. కట్టుకున్న భార్య దూషించి వెళ్ళిపోతే, కట్టుకున్న భార్యే, సహకరించవలసిన భార్యే, మేలు చేయవలసిన భార్యే యోబును దూషించి వెళ్ళిపోతే, నీ పక్క వాళ్ళు, రక్త సంబంధులు మేలు చేస్తారని పొరపాటును కూడా కలలు కనదు. అందరూ నీ తప్పులు ఎత్తి చూపించేవారే. యోబు తప్పులు ఎత్తి చూపించడానికి 3 స్నేహితులు వచ్చి యోబుని ఎంతో గాయపరుస్తూ వచ్చారు. అయితే నిరీక్షణ కోల్పోలేదు. చేతులెత్తి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. నిరీక్షణ కోల్పోలేదు. ఆయనకు తెలుసు, నన్ను సృష్టించినవాడు, నన్ను పిలిచినవాడు, నేను నమ్ముకున్నవాడు సజీవుడైన దేవుడు. యోబుకు తెలుసు తాను ఎంతగా ప్రభు మీద ఆధారపడ్డాడో,
ప్రభు తనకు చేసే సహాయము ఎలాంటిదో యోబుకు తెలుసు. అందుకే 40వ అధ్యాయం 2వ వచనంలో ఒక మాట ఉంటుంది, చదవండి. యోబు గ్రంథం 42వ వచనం. 42 మొదటి 2వ వచనం. నీవు సమస్త క్రియలు మనిషిని మంచి మనసుగా మార్చుటకు దేవుడు సమర్థుడు. ఆమేన్. చీకటిని వెలుగు చేయుటకు సమర్థుడు, శూన్యములో సృష్టిని పిలుచుటకు సమర్థుడు. మీరు అనుకోవాలి, మీరు మనసులో ఒక మాట అనుకోవాలి. నేను చెప్పినట్టుగా అనుకోండి, 3 సార్లు అనుకోండి. దేవుడు నాకు 2 మేలు కలుగజేయును. 3 సార్లు చెప్పండి. నీకై నువ్వే చెప్పాలి. దేవుడు నాకు 2 మేలు కలుగజేయును. ఆమేన్, ఆమేన్. ఈ మాట నీ హృదయములో ప్రభు స్థిరపరచునుగాక. 2 మేలు ప్రభు నీకు కలుగజేయునుగాక. దేవుడు ఏం చేయగలడు చెప్పండి? సమస్త క్రియలు చేయగలిగిన వాడు. ఆయన ఏమైనా చేయగలడు. సమస్త క్రియలు చేయగలవనియు నీవు ఉద్దేశించిన ఏది నిష్ఫలము కానేరదనియు నేను ఎప్పుడు తెలుసుకున్నాడు? యోబుతో దేవుడు మాట్లాడుతున్నప్పుడు అర్థమైంది. యోబును దేవుడు ఎన్ని విధాలుగా నలగగొట్టాడు, ఎన్ని విధాలుగా సాతాను చేతికి అప్పగించాడు. ఆస్తి, పిల్లలు, భార్య, శరీరము, ఆరోగ్యం అన్నీ పోయాయి. చివరికి ఇక యోబు లేడు, భూమిలో కనుమరిగిపోయాడు అన్నంతగా మనుషులు అనుకున్నారు. ఫైనల్ ఏ డాక్టర్ అయినా చేతులు ఎత్తేయాల్సిందే. వచ్చిపోయే వాళ్ళు కడుచూపు చూసుకోవాల్సిందే, కడసారి చూపు చూసుకొని వెళ్ళిపోవాల్సిందే. అంతగా యోబు శోధించబడ్డాడు. అయితే యోబు అంటున్నాడు, నీవు ఉద్దేశించినది, నా ఎడల నువ్వు ఉద్దేశించిన కార్యము ఎప్పుడు కూడా నిష్ఫలము కాదు. నువ్వు పడగొట్టావు అంటే దాని వెనక ఒక ప్రణాళిక ఉంది. ఆమేన్, ఆమేన్. ఈరోజు నాకు అవమానము కలిగింది, ఈరోజు నా మీదకి నిందలు వచ్చాయి, ఈరోజు నాకు కష్టాలు వచ్చాయి, శ్రమలు వచ్చాయి, నేను అప్పులో ఊపిలో కూరుకుపోయాను, బంధకాలలో ఇరుక్కుపోయాను అని నువ్వు అనుకుంటున్నావు. దాని వెనక దేవుని ప్రణాళిక ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. యెషయా గ్రంథం 61:7 వచనం. యెషయా గ్రంథం 61:7 వచనం. నీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు, 2 మేలు నీకు కలుగును. దేవుడు ఏమిస్తారు చెప్పండి? రెట్టింపు ఘనత, రెట్టింపు విజయం, రెట్టింపు ఆశీర్వాదం, 2 మేలు నీ జీవితంలో దేవుడు కలుగ చేయుటకు సమర్థుడు. కలిగిన అవమానాలు తల వంచుకొని పైకి చూడలేని అవమానముతో ఉన్నావు. కొందరికి భార్యనే అవమానముగా తయారవుతుంది భర్తకి, కొందరికి పిల్లలే ఒక బంధకాలుగా మార్చబడతారు, కొందరికి తల్లిదండ్రులే బంధకాలుగా మార్చబడతారు, కొందరికి అత్తమామలు బంధకాలుగా మార్చబడతారు. ఏది ఏమైనా బంధకాలలో నుండి నిరీక్షణ కొరకు కనిపెట్టిన వారి కొరకై దేవుడు 2 మేలు చేస్తారు. ఆమేన్, ఆమేన్. మాట ఇచ్చి ఆయన తప్పే దేవుడు కాదు. నిరీక్షణతో నిలబడు, ధైర్యంగా నిలబడు. ఎన్ని ఆటుపోటులైనా, ఎన్ని అవమానాలైనా, ఎన్ని కష్టాలైనా, ఎన్ని శ్రమలైనా దేవుని కొరకు నిలబడు. బైబిల్ చెప్తుంది,
మత్తయి సువార్త 5వ అధ్యాయము 13వ వచనం. మత్తయి సువార్త 5:13 వచనం. 11 చదువు. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్ల పలుకున్నప్పుడు మీరు ధన్యులు. ప్రైజ్ ది లార్డ్. మళ్ళీ చెప్పండి, మళ్ళీ చెప్పండి, మళ్ళీ చెప్పండి. యేసయ్యకు మహిమ కలుగును గాక. నా నిమిత్తము జనులు మిమ్మల్ని ఏం చేస్తారట? నిందించి అవమానపరుస్తారు. అబద్ధముగా కల్పించి నువ్వు అనని మాట కూడా అన్నారు అని చెప్పి నీ మీద చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు నువ్వేం చేయాలి? సంతోషించమంటాడు దేవుడు. ఆమేన్. ఎందుకు తెలుసా? రెండింతల ఆశీర్వాదం నీ కొరకు వేచి ఉంది. హల్లెలూయా. రెట్టింపైన దీవెన నీ కొరకు వేచి ఉంది. రెండింతల మేలు నీ కొరకు ప్రభు సిద్ధపరిచాడు. మీ ఫలము పరలోకమందు ఏమవుతుందంట? అధికం, డబుల్ బ్లెస్సింగ్. నువ్వెప్పుడైతే ఒకరి చేత తక్కువ చేయబడుతున్నావో అప్పుడు దేవుని చేత నువ్వు హెచ్చించబడుతున్నావు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఒక నలుగురు స్నేహితులు కాలేజీకి వెళ్తున్నారు. డిగ్రీ అలా చదువుతున్నారు. ఒక అబ్బాయి పరీక్షలో ఫెయిల్ అయిపోయాడు. ముగ్గురు పాస్ అయిపోయారు. ఒక అబ్బాయి మాత్రం ఫస్ట్ ఇయర్ అయిపోయింది, సెకండ్ ఇయర్ అయిపోయింది, మళ్ళీ రాస్తున్నాడు. 3 years రాసినా కూడా డిగ్రీ పాస్ కావట్లేదు. ముగ్గురు స్నేహితులు కనపడినప్పుడల్లా ఎంతో అవమానపరిచారు. ఇంకెన్నెళ్ళు రాస్తావురా, ఒక్క సబ్జెక్టు పాస్ కాలేకపోతున్నావు, మాతో పాటు ఇప్పటికీ జాబ్ సర్చింగ్లో నువ్వు ఉండాల్సిందే, కనీసం ఏదో ఒక ప్రైవేట్ జాబ్ అన్న చూసుకోవాల్సిందే, ఆ డిగ్రీ ఒక్క సబ్జెక్ట్ పాస్ కాలేకపోతున్నావని కనపడినప్పుడల్లా అవమానపరిచేవారు. అయితే అబ్బాయి చర్చికి వెళ్ళి ప్రార్థన చేసుకునేవాడు. నా అవమానం వెనక రెట్టింపు ఆశీర్వాదం ఉంది ప్రభువా, ఏదో ఒక రోజు నా తల ఎత్తుతావు అని ధైర్యంగా ప్రార్థన చేసుకునేవాడు. దేవుని మహాకృప, సంఘబిడ్డల ప్రార్థన అద్భుతమైన విజయాన్ని ప్రభు ఇచ్చారు. ప్రైజ్ ది లార్డ్. అట్ ద టైం పాస్ అవగానే ఒక జాబ్ సర్చింగ్లో అప్లై చేశాడు. వినండి, ముగ్గురు స్నేహితుల కంటే ముగ్గురి కంటే ముఖ్యంగా మంచి టాప్లో ఓ మంచి జాబ్ వచ్చేసింది. వీళ్ళు సర్చింగ్లోనే ఉన్నారు. అప్పుడు కలిసినప్పుడు అన్నాడు, ఎప్పుడు పాస్ అయ్యామనేది కాదు, ఆమేన్, ఎలా ఉద్యోగం కొట్టామన్నది ముఖ్యం. అవమానమునకు ప్రతిగా ఇప్పుడు ఆ అబ్బాయి ముందర ఎంతమంది తలలు వంచాలి? ఎంతమంది? ముగ్గురు తల వంచక తప్పదు. 4 సబ్జెక్టులు పాస్ అయిపోగానే, ఇంటర్ పాస్ అయిపోగానే, డిగ్రీ పాస్ అయిపోగానే నువ్వేదో అన్నట్టుగా ఫీల్ అయిపోతున్నావు. స్తోత్రం, హల్లెలూయా. ఎవరు నేను తక్కువ చేసి మాట్లాడకూడదు. ఎందుకంటే మనకు కూడా కాలం సమాధానం చెప్తుంది. గుర్తుపెట్టుకోండి, కాలము మనకు కూడా ఏం చెప్తుంది? సమాధానం చెప్తుంది. కనుక దేవుని సన్నిధిలో నిరీక్షణ కలిగి దేవుని కొరకు నిలబడాలి. ఆమేన్. రెట్టింపైన ఆశీర్వాదం. బైబిల్లో లేయా అని ఒక తల్లి ఉంది. లేయా ఎవరి భార్య? ఆమె కొంచెం గట్టిగా చెప్పాలి, ఫాస్ట్గా. లేయా ఎవరి భార్య? లేయా ఎవరి భార్య? యాకోబు భార్య. ఎన్నో భార్య? మొదటి భార్య. నాకు తెలుగు, నా మొదటి భార్య. లేయా మొదటి భార్య జబ్బు కల్లది. వాళ్ళ నాన్నగారు ఆమెకు పెళ్లి చేయడానికి సుక్కలు కనపడ్డాయి. ఎందుకంటే జబ్బు కల్లది. ఎవడొచ్చినా రిజెక్ట్ చేస్తున్నాడు.
దానికి పెళ్లి చేస్తే కానీ చిన్నదానికి పెళ్లి కాదు. చిన్నదేమో చక్కగా ఉంది, అయితే పెద్ద దొంగది, దొంగ బుద్ధి, వాళ్ళ నాన్నకంటే దొంగది. అర్థమవుతుందా? ఇదే ఈ పెద్దవేమో చెప్పగలది, చిన్నవేమో దొంగ బుద్ధి కలిగినది. ఎవరు కూడా లేయాను వివాహం చేసుకోవటానికి ఇష్టపడలేదు. నానా తంటలు పడి మోసం చేసి యాకోబుకి అంటగట్టాడు వీళ్ళ డాడీ. గుడ్డిగా ఈ మనిషి కూడా పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్నాక ఏదోలే ఎలాగో కలాగో పెళ్ళి అయింది, కాపురం కూడా చేసేసాం, ఇక ఈ భార్యతోనే ఉందాం అనుకున్నాడా? మామ దగ్గరికి వచ్చి అడుగుతున్నాడు, ఏం మామ నాకు మోసం చేశావు, చిన్నదాన్ని ఇస్తానని చెప్పి పెద్దదాన్ని ఇచ్చి పెళ్లి చేశావు, ఇది నీకు న్యాయమా? అయ్యా దానికి ఇంకొక మొగుడిని తీసుకురాలేను, దీన్ని కూడా నువ్వే చేసుకో అన్నాడు ఆయన. ఇద్దరిని వదిలిపారేశాడు. అంటే భర్తకు కూడా అసహ్యురాలైపోయింది. ఎవరు? లేయా. తండ్రికి అసహ్యమే, తండ్రి అవమానపరిచాడు, అక్క చెల్లెలు అవమానపరిచింది, కట్టుకున్న భర్త అవమానపరిచాడు, అయితే దేవుడు అవమానపరచలేదు. ఆమేన్. బైబిల్ చెబుతుంది, లేయా ద్వేషించబడుట యెహోవా సూచన. నువ్వు అవమానపరచుట, నువ్వు బంధకాల్లో ఉండుట, నువ్వు నిందించబడుట, నువ్వు ఏడవటం, నువ్వు తల దించుకోవటం, నువ్వు హేళన చేయబడటం సైన్యములకు అధిపతికి యెహోవా చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, మళ్ళీ చెప్పండి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక, యేసయ్యకు స్తుతి కలుగునుగాక. నా సహోదర సహోదరిలారా, ఈరోజు దేవుని మాటలు వింటున్న నీ జీవితాన్ని ఒక్కసారి ఆలోచించు. నిరీక్షణ కలిగి ప్రభు కొరకును కనిపెట్టాలి. ఇంకొక మాట చెప్పి నేను ప్రార్థన చేస్తాను. దేవుని పరిశుద్ధ గ్రంథంలో రాజుల 2వ పుస్తకం 2వ అధ్యాయం 19వ వచనాన్ని చదవండి. రాజుల 2వ పుస్తకం 12 చదువు. ఎలీషా అది చూచి, నా తండ్రి, నా తండ్రి, తొమ్మిదవ వచనం చదివితే క్లియర్ అవుతుంది. 9వ వచనం. వారు దాటిపోయిన తరువాత ఏలియా ఎలీషాను చూచి, నేను నీ యొద్ద నుండి తీయబడక మునుపు నీ కొరకు నేనేమి చెయ్యకూడదునో దానిని అడుగుమని చెప్పగా, ఎలీషా, నీకు కలిగిన ఆత్మలో 2 నాకు దయచేయము. ఏ కోరుకున్నాడు? గట్టి చెప్పాలి. 2 ఆత్మ, రెట్టింపైన బ్లెస్సింగ్స్, రెట్టింపైన ఆశీర్వాదాలు ఏలియా దగ్గర నుండి ఎలీషా కోరుకుంటాడు. మీరు బాగా వినాలి. ఇక్కడ ఎలీషా జీవన విధానం లేక ఎలీషా జీవితం ఏంటి అంటే, మనం ఆలోచిస్తే ఎలీషా చాలా గొప్పతనవంతుడు. 12 కాళ్ళ ఎద్దులు ఉన్నాయి. 12 కాళ్ళ ఎద్దులు కలిగిన కోటీశ్వరుడు ఆ రోజుల్లోనే. అంత కోటీశ్వరుడు. ఏలియా దైవజనుడు వెళ్ళి అతని మీద అలాగా టవల్ వేశాడు, తన దుప్పటి అలా వేశాడు. వెంటనే అతడు వెళ్ళి, అయ్యా మా తల్లిదండ్రులకు చెప్పి నేను వస్తాను మీ వెంట అన్నాడు. బాగా వినాలి దేవుని మాటలు. స్తోత్రం చెప్పండి గట్టిగా. యేసయ్యకు మహిమ కలుగునుగాక. మీకు 2 ఆశీర్వాదం కావాలంటే మొదట నిరీక్షణ కలిగి ఉండాలి. 2 ఆశీర్వాదం కలగాలంటే రెండవదిగా దేవుని సేవకుని వెంబడించడం నేర్చుకోవాలి. ఎవరిని వెంబడించాలి? అనుసరించాలి. దేవుని సేవకుని అనుసరించాలి. దేవుని సేవకుడు చెప్పినట్టుగా వినాలి. బైబిల్లో మీరు చూడండి, రాజుల 2వ పుస్తకం మొదటి గ్రంథం 19వ అధ్యాయం
రాజుల మొదటి పుస్తకం 19వ అధ్యాయం 19వ వచనం. ఏలియా చెట్టు నుండి పోయిన తర్వాత షాపాతు కుమారుడైన ఎలీషా కనపడిన. అతడు తన ముందరున్న 12 వరకల ఎడ్ల చేత దుక్కి దున్నించుచు 12 అరక తాను తోలుచుండెను. ఏలియా అతన్ని చెరబోయి తన దుప్పటి అతని మీయ వేయగా అతడు ఎడ్లను విడిచి ఏలియా వెంట గట్టి స్తోత్రం చెప్పండి. సేవకులు అంటే నడవండి కనీసం. సేవకుని మాట ప్రకారం నడవండి కనీసం. రెండింతలు బ్లెస్సింగ్. మేమెందుకు వింటాం? మేమెందుకు వెళ్తాం? మాకు విరోధంగా ఉంటే మా బ్రతికెట్లా? ఇలాగ ఆలోచించకూడదు. రెండింతల మేలు కలిగేది ఎప్పుడంటే మొదట నిరీక్షణ కలిగినప్పుడు, రెండవది సేవకుని వెంట నడిచినప్పుడు. ప్రైజ్ లార్డ్. వెంట అంటే నా ఇంబడి బ్యాగ్ పట్టుకుని రమ్మని కాదు. ఏమయ్యా, నా వెంట బ్యాగ్ పట్టుకొని సంచి తగిలించుకొని రమ్మని కాదు దాని అర్థం. సేవకుడు చెప్పినట్టుగా నడవటం, సేవకుని మాటకు లోబడటం. రెండింతల ఆశీర్వాదాలు నీ సొంతం కావాలి అంటే ఏలియా వెంట ఎలీషా పరిగెత్తాడు. పరిగెత్తే అనుభవాలు మనకు కావాలి. ఈ మాటలు మనకు కొంచెం చేదుగానే ఉంటాయి. ఈ మాటలు మనకు కొంచెం చేదుగానే ఉంటాయి. మాకు సంసారం ఉందన్న, మాకు పిల్లలు ఉన్నారు, మాకు ఉద్యోగాలు ఉన్నాయి, పంట పొలాలు ఉన్నాయి, మాకు అంటూ కొన్ని బాధ్యతలు ఉన్నాయి. ఏమంటే ఎలీషాకు లేవా? 12 కాండ్లు ఎద్దులు ఉన్నాయి. ఎంత పొలం ఉంటుందో ఆలోచించండి. ఒక కాడి జత ఎద్దు బండి ఉందంటేనే ఆ మంచి మంచి వ్యవసాయకుడు అని అర్థం. కనీసం 5-6 ఎకరాల పొలం ఉంటుంది అని అర్థం. అలాంటిది 12 కాండ్ల ఎద్దులు ఉన్నాయంటే అతడు ఎంత కోటీశ్వరుడో, ఎంత పొలము కలిగిన వాడు ఆలోచించాడు. మారు మాట్లాడకుండా సేవకుడు దుప్పటేశాడు. ఇంకా మరేం మాట చెప్పలేదు, అలా వేశాడు అంతే. తల్లిదండ్రులకు చెప్పేస్తానన్నాడు. సేవకుడు ఏం చెప్పాడు? నువ్వేం చేస్తున్నారా? కింది వచనాలు మీరు చదవండి, ఆ మాటలు కనబడతాయి. కింది వచనాలు చదవండి. అతడు ఎడ్లను విడిచి ఏలియా వెంట పరిగెత్తి, నేను పోయి నా తల్లిదండ్రులు ముద్దు పెట్టుకుని తిరిగి వచ్చి నిన్ను వెంబడించేదని చెప్పి అతనికి సెలవిగా అతడు పోయి రమ్మనను. అందుకు అతడు గట్టిగా స్తోత్రం చెప్దాం. ఎలీషా చేసిన త్యాగం, ఎలీషా చేసిన ఒక అద్భుతమైన పరిచర్య, సేవ. 12 కాళ్ళ ఎద్దులను అక్కడే వధించేశాడంట. స్తోత్రం చెప్పండి. ఏం చేశాడు? ఇప్పుడు ఈ మాటలు వింటున్న మీరు నిజంగా ప్రభుని వెంబడించే వాళ్ళైతే మీ దగ్గరున్న బంగారంతో ఒలిసి కానుకపెట్టలేయాలి. ఎందుకు సమర్పణ అంటే, సేవకు వచ్చేటప్పుడు సేవకు ప్రయాణం కడుతున్నా, రాత్రికి మనం హైదరాబాద్ వెళ్ళాలి అన్నాడు మా పాస్టర్. ఎప్పుడు కూడా మా తల్లిదండ్రులు వదిలిపెట్టి వెళ్ళలేదు నేను. పెళ్ళయింది, 3 years అయింటుంది అంతే. మాకు ఒకవైపు భయం, బాధ. రాత్రికి రాత్రి జర్నీ చేయాలన్నాడు. మారు మాట్లాడలేదండి. బాధపడుతున్నా. ఒకవైపు బస్సులో ఎక్కిన తర్వాత ఏడ్చుకుంటూ వెళ్తున్నా, ప్రార్థన చేసుకుని. త్యాగం, ఇష్టం ప్రభువా, కుటుంబాన్ని విడిచి వెళ్తున్నా. ఎలా వాడుకుంటావో నాకు తెలియదు. హైదరాబాద్ పట్టణం వెళ్ళిన తర్వాత ఒక పూట భోజనం ఉండేది, ఒక పూట భోజనం ఉండేది కాదు. సిటీ అంతా తిప్పుతాడు. వాళ్ళతో మాట్లాడు, వాళ్ళతో సువార్త చెప్పు, వీళ్ళతో నాకేమో కొత్త సేవ. ఒకవైపు భయం, రూపాయి కూడా తీసుకోకుండా వెళ్ళిపోయినా.
స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కట్టుబట్టలతో సేవకి వెళ్ళిపోయినా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, సేవ అనుకుంటే మీరేమనుకుంటారంటే, బాగా ఏంది పైజామా వేశాడు పాస్టరు, వాచ్ పెట్టాడు, బాగా స్టాటస్ ఉన్నట్టుంది అని. మీకంటే ఎక్కువ బంధకాలు నాకే. పైకి బాగానే కనపడతాం కానీ ఎక్కువ బంధకాలలో ఉండేది సేవకులే. మీకు బాధ కలిగితే సేవకునికే బాధ, సేవకునికే నొప్పి. మా గురించి సేవకుడు పట్టించుకోలేదు, మా గురించి ఆలోచించట్లేదు ఎవరు చెప్పారండి? కుటుంబాన్ని అయినా పక్కన పెడతాడు కానీ సంఘాన్ని సేవకుడు పక్కన పెట్టలేడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ప్రైజ్ ద లార్డ్. 12 కాళ్ళ ఎద్దులు అక్కడే వధించి అక్కడే విందు ఏర్పాటు చేశాడు. పోనీ మీ దగ్గరున్న కానుక అంత వేయగలరా? దాంట్లోనే భాగాలు చేస్తారు. మీరు మామూలు మనుషులు అవుతారు. ఇది చిన్నోనికి కానుక, ఇది పెద్దకు కానుక, భాగాలు చేసి కానుక పంచుతారు. సమర్పణ ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో రెండింతల బ్లెస్సింగ్. ఆమేన్, ఆమేన్. రెండింతల ఆశీర్వాదం. విత్తిన దానికి డబుల్. విత్తిన తర్వాత దైవజనుడైన ఏలియాను దైవజనుడు ఎలీషా వెంబడించెను. మరలా ఇంటికి ఎప్పుడైనా వచ్చాడా అంటే మరలా ఎప్పుడు కూడా ఇంటికి వచ్చినట్టు చరిత్ర లేదు. ఇప్పుడు రాజుల 2వ పుస్తకంలోకి వస్తే 2వ అధ్యాయంలో కొంతమంది చెప్తున్నారు ఎలీషాకు, మీ సేవకుడు ఎక్కడికో వెళుతున్నాడు, మీ సేవకును వెంటను వద్దు అని చెప్తారు. దైవజనుడైన ఏలియా అంటాడు, నా వెంబడి రావద్దు అంటాడు. ఎలీషా ఏమన్నాడు? యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, నిన్ను మాత్రం నేను విడిచిపెట్టను. గట్టిగా స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ద లార్డ్. ప్రభుకు మహిమ కలుగును గాక. నేను మాత్రం నిన్ను విడిచిపెట్టను. ఈ దైవజనుడైన ఏలియాని చెప్తున్నాడు, వద్దురా నా వెంట నువ్వు. నా వెంట వస్తే నీకే ప్రయోజనం లేదు, నా దగ్గర ఏమీ లేదు. నేనే దుప్పటి కట్టుకొని తిరుగుతా ఉన్నా, నేనే తిండి లేక ఊరూరు తిరుగుతూ ఉన్నా, నేనే ఇల్లు అడుక్కో తింటున్నా. నా వెంట వస్తే ఏం ప్రయోజనం లేదన్నాడు. అయినా నిన్ను విడిచిపెట్టేది లేదన్నాడు. అయినా నిన్ను విడిచిపెట్టలేదు. నన్ను దేవుడు యొర్దానికి వెళ్ళమన్నాడు, నన్ను బేత్లెహేము వెళ్ళమన్నాడు, నన్ను అక్కడికి వెళ్ళమన్నాడు. నేను వెళ్తున్నా, నువ్వు వెంట రావద్దంటే నేను వస్తాను అంటాడు. ఈ మాటలన్నీ గమనించిన తర్వాత ఏలియా దైవజనుడు, ఇంతకు నా నుండి నువ్వేం ఆశిస్తున్నావు అని అడిగాడు. నాకు రెండింతల ఆత్మ కావాలి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. నన్ను వెంబడించడానికి కారణం ఏంటి? నాకు రెండింతల ఆత్మ కావాలి. నీకు రెండింతల ఆత్మ కావాలన్నది నా ఉద్దేశంలో. నా దగ్గర అయితే సమాధానం లేదు. ప్రభువే నీకు సహాయం చేస్తాను. నేను ఒక మాట చెప్తాను. దైవజనుడైన ఏలియాను ఎలీషా వెంబడిస్తే రెండింతల ఆత్మ వచ్చినప్పుడు దేవుని మాటను నువ్వు అనుసరిస్తే నీకు ఎన్ని అంతల ఆత్మ వస్తుంది. నీకు మరింత గొప్ప కార్యాలు ప్రభు చేస్తాడు. నా దేవుడు ఎలాంటి వాడు తెలుసా? నిన్ను తల ఎత్తువాడిగా చేయవాడు. ఆమేన్. ఆయనకున్న రోషం ఏంటంటే, నా బిడ్డలు ఎవరికంటే తక్కువ కనపడకూడదు, ఒకరికంటే భిక్షగాలిగా కనపడకూడదు, ఒకరికంటే తక్కువ ఉద్యోగులు ఉండకూడదు. ఆయన ఉద్దేశం అదే. అయితే నువ్వేం చేయాలి? రెండింతల బ్లెస్సింగ్ కావాలంటే వెంబడించడం నేర్చుకోవాలి. హల్లెలూయా. సొంత నిర్ణయాలు తీసుకొని నష్టపోయిన వాళ్ళు నేను ఎంతో మందిని చూశాను. సొంత నిర్ణయాలు తీసుకొని సొంత ఆలోచన ప్రకారంగా నడిచి నష్టపోయిన వాళ్ళని ఎంతో మందిని చూశాను. ఈరోజు చేస్తున్న పనికి లేకపోతే ఏదైనా చిన్నదైనా సేవకుని చెప్పి చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి? ఎంతమంది ఉన్నారు? ఎవ్వరు లేరు. సేవకుడు కేవలం వాక్యం చెప్పాలి, వెళ్ళిపోవాలి, అంతే. ఎక్కువ మాట్లాడకూడదు ఇక్కడ.
కుటుంబాల్లో ఇన్వాల్వ్ చేయరు, వ్యక్తిగతంగా ఇన్వాల్వ్ చేయరు. ఎందుకు కుటుంబాలు బ్లెస్సింగ్ లేకుండా ఆగిపోతున్నాయంటే తీసుకుంటున్న నిర్ణయాలు సరైనగా లేవు, ప్రార్థన పూర్వకంగా లేవు. తీసుకున్న నిర్ణయాలు సేవకులతో డిస్కస్ చేసాయా, ఇలా చేయాలనుకుంటున్నాం, ఇలా చేయాలనుకుంటున్నాం, ఒక ఇల్లు కట్టాలనుకుంటున్నాం, ఇలా పొలం తీసుకోవాలనుకుంటున్నాం, స్థలం తీసుకోవాలనుకుంటున్నాం, ఇదిగో పిల్లల విషయం ఇలా తీర్మానం చేసుకుంటున్నాం. ప్రార్థన చేయండి, దేవుడు మీతో ఎలా మాట్లాడితే అలాగా. ఆమేన్. ఇది కదా క్రైస్తవ కుటుంబాలంటే, ఇవి కదా దేవుని బిడ్డలంటే, వేరే కదా అండి రెండింతల ఆశీర్వాదం పొందేది. సొంత నిర్ణయాలు తీసుకుని నష్టపోయి బాధపడి వేదన పడితే తర్వాత అయ్యా ప్రార్థన చేయండి, ఎవరు చేస్తారు? ఏం ప్రయోజనం? మనం తీసుకుంటున్న నిర్ణయాలు దేవునికి మహిమకరంగా ఉండునుగాక. గట్టిగా చెప్పాలి, గట్టిగా చెప్పాలి. హల్లెలూయా. మూడవది సమర్పణ కలిగి ఉండాలి. సమర్పణ కనీసం అంటే ఇచ్చిన దానిలో, వచ్చిన దానిలో 10వ భాగం కూడా తీయలేకున్నామంటే మనంత దరిద్రులు ఎవరు ఉండరు. ఇక దరిద్రులు ఎవరు ఉండరు. నేను ఊరికి గొప్పగా చెప్పుకోవాల్సిందే కానీ మా సంఘం అంతా, మా సంఘం ఇంత అని ఒక 2-3 తప్ప సంఘంలో 15 కుటుంబాల్లో ఒక్క 2-3 కుటుంబాలు తప్ప ఎవ్వరూ 10% ఇవ్వరు. సౌగుణ కూడా కుటుంబం ఉంటుంది, ఉంటుందా ఉండదండి? ఉందా లేదా నా కుటుంబం? ఏమన్నా వైపు చూడండి, ఉందా లేదా? ఉందా లేదా? సహోదరుడా, ఉందా లేదా? ఎప్పుడైనా ఆలోచించారా మా కుటుంబాల గురించి? సేవ తప్ప నాకు మరొక బిజినెస్ ఉందా? సేవ తప్ప మరొక పని నేను చేయగలనా? కేవలం సంఘాల మీద ఆధారపడి, సంఘం మీద ఆధారపడి పరిచర్య చేయాలి. కనీసం ఈ ఎలిషాలాగా వద్దులేండి, ఏం ఒలిసొద్దులేండి, మీ బంగారు వద్దేమాదు. కనీసం దేవుడు చెప్పినట్టుగా 10వ భాగం యెహోవా సొమ్మని చదివి 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 మీ చెవులలో వాక్ నిలబడిపోయి ఉంటుంది, కానీ అది గుర్తుకు రాదు. దాన్ని చెమట కొట్టునుగాక. వద్దా? కొట్టాలా వద్దా? స్తోత్రం చెప్పండి గట్టి. హల్లెలూయా. మీరు అనుకుంటారు ఏ పూటకు బ్రతికిపోతున్నాం, ఈ పూటకు గడిచిపోతుంది, కానీ దాని శాపం మాత్రం మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటుంది. నేను మిమ్మల్ని శపించలేదు, బెదిరించట్లేదు. బైబిల్ చెప్తున్న మాట మలాకి 3:9 ఈ జనులందరూ దొంగిలుచునే ఉన్నారు. వీళ్ళు ఏమై ఉన్నారు? ఏమండి, నేను చెప్పానండి శాపం అని మీకు? దేవుడు చెప్పిన మాట. ఆ పూట తింటావు, ఆ పూట తింటావు, ఆ పూట అరిగించుకుంటావు, కానీ శాపం మాత్రం నిన్ను విడిచిపెట్టదు. నీ పిల్లల 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 తరాలు నేను ఆ శాపం వెంటాడుతుంటుంది. అబ్రాముకు సంతానం లేదండి. 14వ అధ్యాయంలో అబ్రాముకు సంతానం ఉందండి. 18వ అధ్యాయం 19వ అధ్యాయంలో సంతానం వచ్చింది ఆయనకి. మరి ఆ సమయంలో సంతానం లేకపోయినా 10వ భాగం ఇచ్చాడంటే ఒక నిరీక్షణ, 2 బ్లెస్సింగ్ నా పిల్లలు కలుగుతుంది. ప్రభుకు చేతులెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఎప్పుడైతే సమర్పణ కలిగి ఉంటామో, ఎప్పుడైతే సేవకుని మాట ప్రకారం అడుగులేస్తామో, అప్పుడు మనకు 2 ఆశీర్వాదం. మొదటిది నిరీక్షణ కలిగి ఉండాలి, 2వది సేవకుని వెంబడించాలి, 3వది సమర్పణ ఇచ్చేవారముగా ఉండాలి. ఎప్పుడైతే ఈ 3 సత్క్రియలు మనం చేయగలమో దేవుడు బంధకాలలో నుంచి బయటికి తీసి 2 ఆశీర్వాదం ఇస్తాడు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు దయచేయును గాక. తలలు వంచండి, ప్రార్థనలు ఏకీభవించండి.